నమస్తే నేను ప్రియా మై టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్న అమలాపురం డీఎస్పీ ప్రసాద్. నిందితులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్లో జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ వార్షిక తనిఖీలు. నిడదవోలు, గుండ్రాజవరం, సమిశ్రగూడెం, పెరవలి పోలీస్ స్టేషన్ల సందర్శన. గోదావరి డెల్టా ముంపు, ఇరిగేషన్ సమస్యలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం. రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితులు మోకా గిరిబాబు, అర్చన, లాడ్జీ గుమాస్తా బద్రీలను అదుపులోకి తీసుకున్నట్లు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిందితులపై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని, బాబాయ్ అని చెప్పి అర్చన అనే మహిళ సహకారంతో ఆసుపత్రికి తీసుకువెళ్లాలనే నెపంతో నిందితుడు గిరిబాబు బయటకు తీసుకువెళ్లాడని, గౌరీపట్నం తీసుకువెళ్లి అక్కడి నుండి అమలాపురం గణపతి లాడ్జికి తీసుకువచ్చి మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని తెలిపారు. హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థినులను తల్లిదండ్రులతో తప్ప వేరే వారితో పంపకూడదని హాస్టల్ సిబ్బందిని హెచ్చరించారు. 3వ తారీఖు నాడు మనకి ముమ్మిడివరం మండలం తానేలంక గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికని ఒక వ్యక్తి, గిరి అనే వ్యక్తి తప్పుడు సమాచారం ఇచ్చి కాలేజీ ప్రిన్సిపాల్కి తప్పుడు సమాచారం ఇచ్చి కాలేజీ టీచర్స్కి వాడిని తప్పుడు సమాచారం ఇచ్చి వాడిని మాయమాటలతో నమ్మించి ఆ బాలికని ఒక వేరే తన తాలూకు బంధువు అయినటువంటి ఒక స్త్రీ సహాయంతో బయటికి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని ఒక మిష చేత ఆమెని బయటికి తీసుకురావడం జరిగింది. కాలేజీ హెడ్మిస్ట్రెస్ అండ్ టీచర్స్ వాళ్ళు కూడా ఆ అమ్మాయికి తరచూ గతంలో మెడికల్ ట్రీట్మెంట్స్ అవసరమైనాయి కాబట్టి ఆమెకి గతంలో ఉన్న కడుపులో నొప్పి ఉండటం, ఆమెకి అమలాపురం ముమ్మిడివరంలో ఉన్నటువంటి మంజీరా హాస్పిటల్లో తరచూ ట్రీట్మెంట్ ఇప్పించడం, ఆ విషయం తండ్రి ఉండగా కూడా చేయటంతో నమ్మి ఆమెని వారికి ఇవ్వడం జరిగింది. ఆ బాలికని ముద్దాయి తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి మన ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంకి తీసుకువెళ్ళి అక్కడ కొంతసేపు గడిపిన తర్వాత రాత్రికి అమలాపురం గణపతి లాడ్జికి తీసుకొచ్చి అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్కి ఎక్స్ట్రా పేమెంట్ చేసి క్లాండెస్టైన్గా రూమ్ తీసుకుని దాంట్లో ఆమెపై 2 సార్లు ఆ రాత్రి అత్యాచారం చేయడం జరిగింది. చేసి తిరిగి ఆ మరుసటి రోజు ఉదయం 4వ తారీఖు మార్నింగ్ మళ్ళీ ఆ బాలికని స్కూల్కి తీసుకొచ్చి అతను మళ్ళీ దించివేశాడు. దించివేసినప్పుడు ప్రిన్సిపాల్ గారు, కాలేజ్ టీచర్స్ అప్పటికే ఆ ముందు రోజు రాత్రి ఆ బాలిక మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు ఎస్ఐ గారు రిజిస్టర్ చేసి ఆ దర్యాప్తులో ఉన్న క్రమంలో మరుసటి రోజు మార్నింగ్ ఆమెను తీసుకొచ్చి అతను దించివేసినప్పుడు ఆ ప్రిన్సిపాల్ వారు అతని గట్టిగా ప్రశ్నించడంతో పోలీసు వారికి తెలియపరుస్తాం ఉండండి అని చెప్పి ఫోన్ చేస్తున్నాం అనే క్రమంలో అతను అక్కడి నుంచి కూడా తప్పించుకుని పారిపోవడం జరిగింది. తర్వాత ఆ బాలికని వచ్చిన విషయాన్ని వారు పోలీసు వారికి తెలియపరిస్తే పోలీసు వారు మన ముమ్మడివరం ఎస్ఐ గారు, ఓ మహిళా ఎస్ఐ గారు పిలిపించుకుని వారి చేత ఆ పాప స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకుని ఆ స్టేట్మెంట్ బేస్ చేసి సెక్షన్ 5(6) ఆఫ్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రేప్ కేసు నమోదు చేశారు. కిడ్నాప్ కేసు ఉంటుందంటూ సెక్షన్స్ కేసు నమోదు చేశారు. ఆ బాలికని మెడికల్ ట్రీట్మెంటు నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఈ దర్యాప్తు డిఎస్పీ దర్యాప్తు, అందువల్ల నేను దర్యాప్తు తీసుకోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డివిజనల్ జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. నిడదవోలు, గుండ్రాజవరం, సమిశ్రగూడెం, పెరవలి పోలీస్ స్టేషన్లను సందర్శించి ఆయన దొంగతనాల నివారణకు LHMS కెమెరాలు తప్పనిసరి అని వెల్లడించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు వితౌట్ హెల్మెట్ ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని, రాబోయే పండుగ నేపథ్యంలో పేకాట, కోడిపందాలు, గంజాయి లాంటి
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని ఆయన చెప్పారు. నిడదవోలులో సీసీ కెమెరాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ దేవకుమార్, సిఐ తిలక్, సంబంధిత ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చేసుకుని వెళ్ళిపోయే హౌసెస్ ఈ ఇయర్లో కొన్ని దొంగతనాలు కొంచెం పెరిగాయి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రొవైడ్ చేసినటువంటి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంది. కాబట్టి జిల్లాలో ప్రజలందరికీ, అలాగే నిడదవోలు ప్రాంతం ప్రజలకు కూడా, ఇక్కడ పల్లెటూళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరైనా లాక్ చేసి హౌస్ వెళ్తున్నప్పుడు చెప్తే పోలీస్ ఫిక్స్ చేస్తారు. దానివల్ల ఏ దొంగలు వచ్చినా సరే వెంటనే పోలీస్ స్టేషన్కి వస్తుంది. దానివల్ల ప్రివెంట్ చేయ, అలాగే దాంట్లో ఇంటి చుట్టుపక్కల ఎవరు వచ్చి మూవ్ అయ్యారు అన్నది కూడా రికార్డ్ అవుతుంది. దానివల్ల మనకి దొంగలు ఎవరు అన్నది తెలుస్తుంది. సో ఇక్కడ ఉండే ప్రజలందరికీ ఒకటే, అందరూ కూడా LHMS సేవలు వినియోగించుకోవాలి. ఇంకా దాని తర్వాత వస్తే పెరవలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ పెరిగినాయి. కాబట్టి ఈ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కువ మంది ట్రావెల్ చేస్తున్నారు, పబ్లిక్ 2 వీలర్స్. దానివల్ల పెరవలి హైవే మీద ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దానికి కూడా ఒక పర్టికులర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని ఈ డ్రమ్స్ తోటి సపరేట్ వే క్రియేట్ చేసి ఆపోజిట్ వెహికల్స్ రాకుండా ఆపడానికి, వారికి అవేర్నెస్ కల్పించడానికి ప్రోగ్రామ్స్ తయారు చేస్తారు. అలాగే థర్డ్ వన్ ఏంటంటే టెక్నాలజీ యూసేజ్, కెమెరాలు నిడదవోలులో ఇంకా పెంచాలి. అవన్నీ కూడా పోలీస్ స్టేషన్కి, కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేయాలని ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, 30 కెమెరాలు కనెక్ట్ చేశారు. ఇంకా రిమైనింగ్ కెమెరాస్ కూడా ఎస్టాబ్లిష్ చేసి కనెక్ట్ చేస్తారు. అలాగే డ్రోన్స్ ఒక 4 ఉన్నాయి. ఈ 4 డ్రోన్స్ కూడా ఎక్కడెక్కడైతే అవుట్స్కట్స్ ఉంటాయి, హాట్స్పాట్స్ ఉంటాయి, అక్కడ కూడా తిప్పి ఓపెన్ డ్రింకింగ్ ఎవరైనా ఉండి న్యూసెన్స్ చేస్తుంటే ఆ కేసులు కూడా పెడుతున్నారు. అది ఒక ఏరియా. అలాగే వెహికల్స్ ఒక 4 వెహికల్స్ 2 వీలర్స్ బ్లూ కోడ్స్ లాగా నైట్ టైం ఫుల్లీ ఎక్విప్డ్ తిరగడానికి ఆల్రెడీ 2 తిరుగుతున్నాయి. మరొక 2 హెడ్ క్వార్టర్ నుంచి ఇక్కడికి ఇస్తాము. సో ఇలాగ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఏవైతే అర్బన్ ఏరియా ఉన్నాయి, కొవ్వూరు కానీ, నిడదవోలు కానీ, అలాగే రాజమండ్రి, ఇక్కడ ఈ నైట్ టైం పెట్రోలింగ్ బాగా పెంచాము. దీనివల్ల ఓవరాల్గా దొంగతనాలు తగ్గాయి. ఇది కాకుండా గోదావరి డెల్టా ముంపు ఇరిగేషన్ సమస్యలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏపీ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, గోదావరి డెల్టా సిస్టమ్ సిఈ, ఎస్ఈ, ఈఈలు, ఏజెన్సీ ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు సమీక్షగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి డెల్టా లైడార్ సర్వే కోసం 13.4 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ డిసెంబర్ ఆఖరుకు గోదావరి జిల్లాలో ముంపు సమస్య మరియు లాకులు, గేట్లు మరమ్మతులకు సమగ్ర డిపిఆర్ తయారు చేయాలి అని ఏజెన్సీకి ఆదేశించారు. 150 ఏళ్లలో ఎప్పుడు జరిగినంత నష్టం గోదావరి డెల్టాకు జగన్ హయాంలో జరిగింది అని, జగన్ గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు అర్ధాంతరంగా నిలిపివేసి డెల్టా ఆధునికీకరణకు సైంధవుడిలా అడ్డుపడ్డాడని మండిపడుతున్నారు. డ్రైన్లలో మట్టి తీయకపోగా లాక్లు, షట్టర్లకు కనీసం గ్రీజు పెట్టడానికి కూడా ₹1 కూడా కేటాయించలేదని అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధి రావికమతం మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ కాలనీ బీసీ బాలికల వసతి గృహం, ఎస్సీ బాలికల వసతి గృహం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడదతో స్థానికులు ముఖ్యంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ బాలికలను గాయపరిచాయి. గాయపడిన వారిని రావికమతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించి అనంతరం ఇరువురిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. 4 రోజులుగా కోతుల బెడద ఎక్కువైంది. గత 4 రోజులుగా దాడులు చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. సిపిఎం నాయకులు గోవింద్, విశ్వబ్రాహ్మణ కాలనీ స్థానికులు చుక్కారాము మాట్లాడుతూ కోతుల దాడి నుండి రక్షణ కల్పించాలి అని కోరారు. కూడా అదో చెడ్డ పేరు. అలా రాకుండా అధికారులు పట్టించుకొని ఈ కోతులు పట్టించే విధానంలో అధికారులు, మన గ్రామ పెద్దలు కూడా అందరూ సహకరించాలని, దాని విషయం ప్రతి ఒక్కరూ గమనించి ఈ విషయంలో మీరు కావాల్సిన చర్యలు తీసుకొని మా విశ్వబ్రాహ్మణ కాలనీకి మంచి చేకూరుస్తారని మేము అందరూ కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరినీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆడవాళ్ళ మీదన పడుతున్నాయి.
వీళ్ళందరూ అందుకే బాధితుల్లో నిలబడ్డారు. ఇక్కడ పిల్లల మీద వచ్చి ఎగిరినప్పుడు వాళ్ళందరూ భయపడుతున్నారు. దీని విషయంలో కంపల్సరీ ప్రతి అధికారి, దీనికి సంబంధించి ఏ అధికారి అయితే అధికారి పట్టించుకోవాలని ఇలాగా విలేకరుల ద్వారా మేము తెలియపరుస్తున్నాం. రామకత్త మండలంలో గత 4 రోజులుగా కోతులు హల్చల్ చేస్తున్నాయి. ఒక పక్క మొన్న 10 రోజుల నుండే హాస్టల్ పిల్లల మీద కూడా దాడులు చేస్తున్నాయి. ఈ రకంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. పిల్లల కంచాలతో కొట్టి కోతుల్ని పంపించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వచ్చి అధికార యంత్రాంగం ఏం చేస్తాననేది నిద్రపోతుందని మరి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో పిచ్చి కుక్కలు హాస్టల్లో బీసీ హాస్టల్లో చొరబడి 12 మంది విద్యార్థులు కాటేస్తే ఆ మేఘాల మీద వీళ్ళు చేసుకొచ్చారు. ఇప్పుడేమో ఎస్సీ హాస్టల్ మీద చుట్టుపక్కలగా కోతులు రాత్రి అనగా పగలనగా వెంటబడుతున్నాయి. ఇప్పుడు వచ్చి కూడా అధికార యంత్రాంగం స్థలం లేదు. కాబట్టి వెంటనే ఉన్నత అధికారి హాస్టల్లో సందర్శించాలా. ఇప్పటికే సీమలపాడు పంచాయతీలో ఉన్నటువంటి 2 ఆదివాసీ అమ్మాయిల మీద కూడా ఈరోజు కోతులు దాడి చేసి వెంటనే వీటి మీద దర్యాప్తు చేసి కోతుల బారి నుండి విద్యార్థులకు రక్షణ కల్పించాలని. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక జేఏసీ పిలుపు మేరకు మండల సహకార సంఘం ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి అని కోరుతూ డీసీసీ బ్రాంచ్ వద్ద ఆందోళన ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏలూరు జిల్లా సహకార సంఘం ఉద్యోగుల యూనియన్ అధ్యక్షులు కేవీవి సత్యనారాయణ మాట్లాడుతూ వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలి అని, 2019-2024 పీఆర్సీ ఇవ్వాలి అని, పీఆర్సీ ఆలస్యమైన పక్షంలో మధ్యంతర అభివృద్ధి ఇవ్వాలి అని, జీవో నెంబర్ 36ను అమలు చేయాలి అని, 2019 ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లాబోయిన రాంబాబు, కన్నపురం పిఏసిఎస్ సిఇఓ తులసి ప్రసాద్, రామానుజపురం సిఇఓ ఆర్ నాగేశ్వరరావు, దిప్పకాయలపాడు సిఇఓ కేవీవి సత్యనారాయణ, కొయ్యలగూడెం సిఇఓ సుబ్రహ్మణ్యం, గవరవరం సిఇఓ ఆర్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏఎస్సీ పిలుపు మేరకు ఈ రోజున కొయ్యలగూడెం కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర సహకార సంఘం సొసైటీ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాకి సిఐటిగా పూర్తి మద్దతు ఇస్తున్నాం. అలాగే వాళ్ళ డిమాండ్లు 11 డిమాండ్లు ఉన్నాయి. ఆ 11 డిమాండ్లు కూడా న్యాయపరమైన డిమాండ్లే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కలగ చేసుకుని డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి సిఐటిగా మేము కోరుతున్నాం. 8/12/2025 తేదీన సోమవారం రోజున సహకార సంఘాల ఉద్యోగులందరూ కూడా ఆయా బ్రాంచ్ల వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. మా యొక్క డిమాండ్స్ చాలా సులభతరమైనా కానీ గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల మేము ఈరోజు ధర్నా కార్యక్రమం దిగాము. కార్యాచరణ జేఏసీ పిలిపించిన మేరకు కార్యాచరణ కూడా అమలు చేయడం జరిగింది. ఈరోజు మరి కొయ్యలగూడెం బ్రాంచ్ వద్ద సహకార సంఘాల ఉద్యోగులందరం ధర్నాకు దిగి ధర్నాలో నినాదాలు చేయడమైనది. జీవో 36ను అమలు చేయాలని, 2019-2024 పీఆర్సీ అమలు చేయాలని, పీఆర్సీ అమలు కాని పక్షంలో ఐఆర్ ఇవ్వాలని, గ్రాడ్యుటీ. అరకు జిల్లా అరకులోయ మండలం కేంద్రంలో డీఎస్పీ షహాబాద్ అహ్మద్ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ప్రాణ నష్టాన్ని తగ్గించడం కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి, ఎస్ఐ గోపాలరావు, డుమ్రిగూడ ఎస్ఐ పాపినాయుడు, అనంతగిరి ఎస్ఐ శ్రీనివాసరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అరకు వ్యాలీలో హెల్మెట్ తాలూకా ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఒక బైక్ ర్యాలీ అనేది ఆర్గనైజ్ చేశాము. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదంతా కూడా మనకు టూరిస్ట్ ఏరియా అవ్వడం అండ్ డిసెంబర్ జనవరి అనేది ఎక్కువ టూరిస్టులు ఇక్కడ ఎక్కువ వస్తారు కాబట్టి ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఎర్లీ అవర్ టైమ్స్ కానీ నైట్ టైమ్స్ కానీ ఫాగ్ ఎక్కువ ఉంటుంది. సో దీని తాలూకా మనకు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యాక్సిడెంట్స్ నుంచి ప్రాణాపాయం రాకుండా ఉండడం కోసం హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని చెప్పేసి దాని ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ ర్యాలీని మనం పెడుతున్నామండి. దీని తాలూకా ఇంపార్టెన్స్ తెలియజేస్తూ అలాగే మన కొత్త చట్టం కింద వితౌట్ హెల్మెట్ ఉంటే 1000 రూపాయల ఫైన్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 రూపాయల ఫైన్, స్పీడ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ చేసినా కూడా మనకు 10,000 రూపాయల ఫైన్, లైసెన్స్ లేకుండా వాళ్ళు ఎవరైనా కూడా బైక్ నడిపినా కూడా వాళ్ళ మీద 10,000 రూపాయల ఫైన్ దాకా ఇంపోజ్ చేస్తున్నామండి. కాబట్టి టూరిస్టులు ఎవరైనా వచ్చినా కూడా లేదా ఇక్కడున్న అరకులో ఉన్న పీపుల్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించి మీరు వాహనం నడపాలి. ఒకవేళ కార్ డ్రైవింగ్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ హెల్మెట్ అన్నది నాట్ ఓన్లీ ఫర్ యువర్ ప్రొటెక్షన్, మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా హెల్మెట్ అన్నది కాపాడుతుంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ అని ధరించాలి. అండ్ దానిలో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ అరకులో
హెల్మెట్ తాలూకా ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక ర్యాలీ అనేది, బైక్ ర్యాలీ అనేది మనం ఏర్పాటు చేశాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఇటీవల 10వ తరగతి విద్యార్థిని అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డి శారద, ఉపాధ్యాయుని లోవా కుమారిలను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరి సస్పెన్షన్ను నిరసిస్తూ పాఠశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పాఠశాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ కావడంతో పాఠశాల నుండి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్ డి శారదను విద్యార్థులు అడ్డుకున్నారు. ఆమెను వెళ్లొద్దంటూ కోరుతూ కొందరు విద్యార్థినులు కన్నీరు పెట్టుకున్నారు. ఓ విద్యార్థిని చేసిన తప్పిదానికి తమను బాగా చూసుకుంటూ క్రమశిక్షణతో బోధన చేసిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెన్షన్లను వెంటనే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. కాదు, ఆ అమ్మాయి తప్పు చేసింది, ఆ అమ్మాయిది తప్పు. అలాంటిది మేడమ్స్ సస్పెండ్ వచ్చారు కాబట్టి మేడమ్స్కి ఆ అమ్మాయిదే తప్పు చేసిందంట. తను కావాలని చేసింది, ఆ అమ్మాయి పక్కగా చేసింది. ఇక్కడ జరిగినది న్యూస్లో వేసింది. అదే పని అయ్యని కాదు, ఆ అమ్మాయి కావాలని వెళ్ళింది. అదేమీ లేకపోతే ఏమీ కాదు. మా మేడం కూడా ఎవరు చేసి చాలా కొత్త ప్లాన్గా స్కెచ్ చేసి వెళ్ళింది. కాబట్టి మా మేడమ్స్ని అన్నీ సస్పెండ్ నుంచి రద్దు చేయాలి. మా స్కూల్ ఎంత బాగుందంటే కొత్త ప్రిన్సిపల్ మేడం వచ్చాక చాలా బాగా తిప్పారు. అలాంటి మేడం మీద ఇంకా అంబేద్కర్ గురుకులంలో నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇదిగో మొన్న జరిగిన కారణంగా ప్రిన్సిపల్ మేడంని అలాగే మ్యాథ్స్ మేడం సస్పెండ్ చేశారు. అసలు ఎందుకు చేశారు? మేడం ప్రిన్సిపల్ మేడం తప్పు లేకుండా మొత్తం సస్పెండ్ చేశారు. మిమ్మల్ని చూసుకోవడానికి తల్లిలా చూసుకుంది. మేము ఆవిడ వచ్చే వరకు మేము తిండి నిద్ర ఏమి లేకుండా మేమైతే ఇక్కడే ఉంటాం. మేమైతే ప్రిన్సిపల్ మేడం ఏ తప్పు లేదు. అప్పుడు వాళ్ళ బాబాయ్ వచ్చి ఇలా పంపించండి హాస్పిటల్కి వెళ్తామంటే మేడం పంపించండి వాళ్ళ నాన్న మొత్తం అని అడిగారు. అడిగిన తర్వాత ఎవరినో దారిని పోయే అతను తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి మరి లోపల చెప్పించారు. అప్పుడు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఎవరినో నాన్నని ఫోన్ చేసి మాట్లాడించి పంపించేలా చేశారు. మేడం కూడా ఫోటో తీసుకున్నారండి. అలాగే మేడం కూడా పంపించిన చాలా పెద్ద హాస్పిటల్ అని చెప్పి తీసుకెళ్ళారండి. ఆ రాత్రి అంతా తీసుకురాలేదండి. మేమైతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ అయితే దొరికారు. తర్వాత మా తప్పులు అమ్మాయిని బయటకు పెట్టకుండా అమ్మాయి స్కెచ్ చేసిందని మొత్తం. అలాగే అలా డాడీ ఫోన్ నుంచి వాళ్ళ అమ్మది బ్లాక్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అమృతాపురం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామంలో పర్యటించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆశాదేవి మాట్లాడుతూ రైతులను కలుసుకుని వారి ఇబ్బందులను తెలుసుకుంటూ కావలసిన సహకారాన్ని అందించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. మెరుగైన యంత్ర సామాగ్రి వాడడం వల్ల ఫలితాలుంటాయన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారి పి సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ బైలపూడి రామారావు, ఎంపీటీసీ సింగంపల్లి శ్రీనివాసరావు, సింగంపల్లి ఇరుకునాయుడు, వెన్నెల చంద్రరావు, వెన్నెల రాంబాబు, వెన్నెల దేవుడమ్మ, గడ్డి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొలం పిలుస్తుంది అనే భాగంగా అమృతాపురం విలేజ్ సబ్బవరం మండలానికి వచ్చినాను. ఈరోజు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొలం పిలుస్తుందిలో ముఖ్యమైన భాగము రైతులకి చేరువలో ఉండి ఏ పనులు చేయాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ అమృతాపురంలో అయితేనేమో హార్వెస్టింగ్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో ఎలా చేసుకున్న తర్వాత ప్రొక్యూర్మెంట్కి ఎలా వెళ్ళాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. రెండో విషయము నిన్నే గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఈ స్టబుల్స్, రెండోది చెరుకు కానీ వరి కానీ మిగిలిపోయినవి మంట పెట్టకుండా లేకపోతే కాల్చివేయకూడదని చెప్పారు. దాని యొక్క ఎందుకు అలా చెప్తున్నారంటే అది వాయు కాలుష్యము, మంచుతో కూడిన తర్వాత మనుషులకి చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటది. అంతేకాకుండా భూమికి కూడా అంటే ఏదైతే పొలం కింద ఉందో దానికి సారవంతమైనంతా పోయి అది కూడా ఒక పొల్యూషన్ గా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని కూడా ఈ రోజు 2 రోజుల్లో ఈ వారం చేయమని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎరువుల విషయం దగ్గరకు వచ్చినా కూడా మనకి ఎరువులకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మనకి 15,360 భూ యజమానులు, బిల్డింగ్ యజమానులు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న ఎల్ఆర్ఎస్ బిపిఎస్ బోర్డ్ రెగ్యులరైజేషన్ స్కీమ్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టింది అని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. జీఎంసీ కౌన్సిల్ హాల్లో కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ బీపీఎస్ పథకం కింద ఈ సంవత్సరం ఆగస్టు లోపు నిర్మించిన భవనాలలో ఉన్న డీవియేషన్లను క్రమబద్ధీకరించుకుని చట్టపరంగా మున్సిపల్ యాక్ట్ ప్రకారం బిల్డింగ్ ప్లాన్ తీసుకోవచ్చు అని, అదేవిధంగా గతంలో భూ యజమానులు అనధికార భూములు కొనుగోలు చేసి ఉంటే వాటిని ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్లో క్రమబద్ధీకరించుకుని అధికృత భూమిగా వారి భూమిని
చేసుకోవచ్చని సూచించారు. ఒక 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఈరోజు ప్రెస్కి బ్రీఫ్ చేయడానికి పిలిచాము. దీనిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం మరి రీసెంట్గా ఎల్ఆర్ఎస్, తర్వాత బీపీఎస్, తర్వాత డిస్ప్లే బోర్డ్స్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అంటే రూల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఎల్ఆర్ఎస్ స్కీము ఆల్రెడీ మనకి ఎల్ఆర్ఎస్, బీపీఎస్ రెండు కూడా ఫోర్స్లోకి వచ్చాయి. ఎల్ఆర్ఎస్ ఏంటంటే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటా వస్తున్నారు గవర్నమెంట్ నుంచి. బట్ నెక్స్ట్ 2026 జనవరి 13 వరకు అది ఇప్పుడు ఫోర్స్లో ఉంది. అట్లానే బీపీఎస్ స్కీమ్ వచ్చేటప్పటికి అది 1985 నుంచి 31/8/2025 వరకు ఈ మధ్య పీరియడ్లో కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే మరి ప్లాన్ తీసుకొని వైలేషన్ జరిగినాయో, లేకపోతే అసలు ప్లానే లేకుండా కన్స్ట్రక్షన్ జరిగినాయో, ఇవన్నీ కూడా ఈ మధ్యలో కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. టీవీఎస్ మోటార్స్ కంపెనీ అధికృత డీలర్ విశాఖ జిల్లా గాజ్వాక ధర్మాన మోటార్స్ ఆధ్వర్యంలో టీవీఎస్ ఎంటార్క్ 150cc హైపర్ స్పోర్ట్స్ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేశారు. మొదటి కొనుగోలుదారులు చెన్నూరి ప్రసాద్, దావులూరి వెంకట రవికిరణ్లకు వాహన తాళాలు అందజేశారు. ధర్మాన సంస్థ జనరల్ మేనేజర్ నేతల సూరిబాబు మాట్లాడుతూ ఈ వాహనం ప్రత్యేకంగా యువతను ఉద్దేశించి డిజైన్ చేశారని, ఈ స్కూటర్లో 150cc 3 వాల్వ్ ఇంజిన్ ని పొందుపరిచారని, దీనివల్ల 0 నుండి 60 కిలోమీటర్ల స్పీడ్ని కేవలం 6 నుండి 3 సెకండ్లలో అందుకోవచ్చు అని చెప్పారు. ఇందులో రేస్ టర్న్ సీట్, ముందు భాగంలో టెలిస్కోప్ సస్పెన్షన్, 22 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉందన్నారు. ముందు మరియు వెనుక స్పోర్టీ అలోయ్ వీల్స్ తో పాటు హైబ్రిడ్ టీఎఫ్టీ మరియు ఎల్సీడీ డిజిటల్ క్లస్టర్ కలిగి ఉండడం వల్ల ఫోన్ కాల్స్, సంగీత మరియు నావిగేషన్ ద్వారా ప్రయాణాన్ని ఆస్వాదిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ కాల్లా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చాలా శుభదినం మాకు అంటే ధర్మన టీవీఎస్ కి. ఎందుకంటే టీవీఎస్ సరికొత్తగా లాంచ్ చేసినటువంటి ఎంటార్క్ 150 సూపర్ హైపర్ స్పోర్టీ వెహికల్ ని రిలీజ్ చేసాము, లాంచ్ చేసాము ఈరోజు గాజువాక ధర్మన మోటార్స్ లో, స్థానికంగా ఇక్కడ అందరికీ కూడా. ఈ యొక్క వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 150cc ఇంజిన్ తో 3 వాల్వ్ 150cc ఇంజిన్ 0 నుంచి 60 సెకండ్లోనే 0 నుంచి 60 కిలోమీటర్ స్పీడు 6.3 సెకండ్స్ లో ఇది అందుకుంటుందండి. ఇది అంత సూపర్ స్పోర్ట్స్ వెహికల్ అనమాట. ఇంకోటి ఏంటంటే దీనికి సింగిల్ ఛానల్ ఏబిఎస్, సేఫ్టీ కోసం సింగిల్ ఛానల్ ఏబిఎస్ బ్రేకింగ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రాత్రిపూట భద్రతాపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని దీనికి మల్టీ పాయింటెడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు. అంటే ఒకటే ప్రొజెక్టర్ కాకుండా 4 మల్టీ ఉండడం వల్ల ఏంటంటే రాత్రులు ఇంకా మరింత భద్రతను చేకూరుస్తుంది. అలాగే దీంట్లోని అండర్ సీట్ స్టోరేజ్ 22 లీటర్లు అండర్ స్టోరేజ్ లీటర్ కెపాసిటీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మన బ్యాగేజ్ అట్లని మనం పెట్టుకోవడానికి అవుతుంది. ఇంకా దీంట్లో టిఎఫ్టి అండ్ ఎల్సిడి క్లస్టర్ ఇవ్వడం వల్ల దీంట్లో మీకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ కానీ బ్లూటూత్ ఎనేబుల్ అయి ఉంటుంది. ఫోన్ కాల్స్ కానీ, మ్యూజిక్ కానీ, అలాగే ఇంకా ఇది నావిగేషన్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంది. దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడికైనా చేరుకోవాలన్నప్పుడు భద్రతగా చేరుకుంటారు. అలాగే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అమృతపురం కొండ ప్రాంతంలో రాత్రి సమయాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణల నేపథ్యంలో అక్కడికి మీడియా ప్రతినిధులు వెళ్లి పరిశీలించారు. ఈ విషయమై స్థానిక సర్పంచ్ బైలుపూడి రామారావుని ప్రశ్నించగా గ్రామాభివృద్ధి కోసం ఈ పని చేపట్టామని, రెవెన్యూ అధికారులు వారికి విషయం చెప్పడం జరిగిందన్నారు. కొన్ని రోడ్లకు గ్రావెల్ అవసరమైన కారణంగా ఈ పని చేపట్టామని, తాము గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతుంటే కొంతమంది తామేదో గ్రావెల్ అమ్ముకొని దాని మీదే బతుకుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని, ఇది బాధాకరమని అన్నారు. ఎంపీటీసీ సింగంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామం బాగుపడాలి అని తాము చూస్తుంటే కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెబుతూ చేపట్టిన అభివృద్ధి పనులకు మీడియాకు చూపించారు. నాకు ఎంపీటీసీ మండలం నుంచి కొన్ని నిధులతో దోపికాను నిర్మించి ఉన్నాను. ఆ దోపికాను గాను కొంత
లెవెలింగ్ కొరకని కొంత మట్టి కావాల్సి వచ్చింది. మట్టి కావాల్సి వస్తే నేను ఈఆర్ఓ గారిని, ఆర్ఐ గారిని పర్మిషన్ అడిగి మీరు దగ్గరుండే మాకు తోలించండి, మీరు ఎవరైనా మనుషులు పెట్టండి అని చెప్పి మీకు చెప్పడం కూడా జరిగింది. ఆ మట్టి తెచ్చి దౌబికానా కేసు. అదేవిధంగా అమృతపురం టు సబ్బవరం టు నరమ రోడ్డు బెరమలోటి బాగా పోయి ఉన్నాయి. ఆ బెరమలు కూడా కప్పడానికి మా సొంత నిధులతో పెట్టి బెరమలు కూడా కప్పి ఉన్నాం. అలాగే సూరెడ్డిపాలెంలో సిసి రోడ్డు గాను ఇంచుమించు సుమారు 6,50,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఎంపీడీసీ నిధులతో. ఆ గ్రాంట్ గాను కొంత లెవెలింగ్ పర్పస్ కి ఒక 4 ట్రాక్టర్లు మట్టి కావాల్సి ఉండగా అది కూడా రెవెన్యూ వాళ్ళని అడిగితే సరే 4 ట్రాక్టర్ల దగ్గర ఉండి తీసుకోండి, వేరే దగ్గరికి మిస్యూజ్ అవ్వకూడదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికి కూడా ఒక లోడ్ కూడా బయటకు కూడా వెళ్ళలేకుండా దానికి వేస్తున్నాం. దానికి గాను మేమేదో గ్రావెల్ తీసి ఏదో వ్యాపారం చేస్తున్నాం అని చెప్పి కొందరు వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారు. అది ఆరోపణలు కరెక్ట్ కాదు. అదే వ్యక్తి సుమారు 56 ఎకరాల భూమిలో కొండపోరంబకులో అందులో కనీసం 20 ఎకరాలు లీజు తీసుకొని ఆ లీజుకు విరుద్ధంగా చాలా లోతు 30 అడుగులు లోతు పెట్టి గ్రావెల్ తీసి అమ్మేశారు. అమ్మి మంచి డబ్బులు చేసుకున్నాడు. ఆ డబ్బులకి బాగా అలవాటు పడి అందరూ కూడా అదే విధంగా ఉంటారేమో అని ఆయన ఒక అపోహది. ఆ విషయంలోనూ నేను ఏదైనా చర్చలుగానే దేనికైనా కూర్చోడానికి అధికారుల దగ్గర మేము సిద్ధంగా ఉన్నాం. అతను ఆరోపణ చేసిన వ్యక్తి మాట్లాడే ఇది ఉంటే పబ్లిక్ లో కూర్చోబెట్టండి. నిన్న మన గ్రామంలో కొంతమంది వ్యక్తుల అవసరాల నిమిత్తము అలాగే చాకళ్ళు రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విరమించుకోకపోతే వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్ రాజు తెలిపారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆదిప్ రాజు మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి ఈ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తీసుకువస్తే చంద్రబాబు ఈ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేయడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు సరగడం చినాపల నాయుడు మరియు కొంతమంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏవైతే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నవి కాక మిగతా కూడా కలెక్షన్ అవుతాయి, వాళ్ళ సాయంత్రానికి మిగతా గ్రామాల నుంచి రావాల్సి ఉన్నాయి. వీటన్నిటిని కూడా రేపు ఉదయం మరి పెందుర్తి తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటలకల్లా మరి ప్రజలు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరినీ కూడా పిలుస్తున్నాం. అందరూ కూడా భాగస్వాములై పెద్ద ఎత్తున ఈ బాక్సుల్లో ఇవన్నీ కూడా ప్యాక్ చేసి మరి జిల్లా పార్టీ ఆఫీస్కి పంపించేటువంటి ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం కూడా ఉంటుంది. దానికి కూడా ప్రతి ఒక్క సామాన్య ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మరి పత్రికా పెద్దల్ని మరి రేపు కూడా ఇదే విధంగా మీరు అందరూ కూడా ఇచ్చేసి తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపం దగ్గరికి 9 గంటలకల్లా ఇచ్చేసి మరి మీ ఆశీస్సులు ఇస్తారని చెప్పి వార్తలోని ముఖ్యాంశాలు. రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో 3 అదుపులోకి తీసుకున్నామన్న అమలాపురం డీఎస్పీ ప్రసాద్. నిందితులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్లో జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ వార్షిక తనిఖీలు. నిడదవోలు, గుండ్రాజవరం, సమిశ్రగూడెం, పెరవలి పోలీస్ స్టేషన్ల సందర్శన. గోదావరి డెల్టా ముంపు ఇరిగేషన్ సమస్యలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.